అందరికీ నమస్తే. క్యాబినెట్ సమావేశం జరిగింది. అది పబ్లిక్ క్యాబినెట్ సమావేశమా? పర్సనల్ క్యాబినెట్ సమావేశమా? ప్రైవేట్ క్యాబినెట్ సమావేశమా? అర్థం కాదు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశం అనేది ఒక హార్ట్ ఆపరేషన్ లాంటిది. హార్ట్ ఆపరేషన్ అంటే డాక్టర్లు చేసే ఆపరేషన్ కాదు. హార్ట్ ఎట్లా పనిచేస్తుందో క్యాబినెట్ ఎట్లా పనిచేయాలి. హార్ట్ ఆగిపోతే మనిషి ప్రాణం పోతుంది. క్యాబినెట్ కూడా అట్లా పనిచేయాలి, ఒక గుండెలాగా పనిచేయాలి. దానిలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చాలా క్యాబినెట్లు వంతుకు గంతేస్తారంటారు చూడు. పూటకు క్యాబినెట్, 5 రోజులకు ఒకసారి క్యాబినెట్. అది ఒకరి మొగలు ఒకరు చూసుకుంటూ పెట్టుకునే క్యాబినెటా, లేకపోతే అందరం కలిసి మీటింగ్ పెట్టుకోవాలి కదా, ఏదో ఒక మీటింగ్ పెట్టుకునే మీటింగా? జనాలకు సంబంధించిన నిర్ణయాలు ఏమీ ఉండలేవు క్యాబినెట్ సమావేశాలలో. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో సచ్చి బతికిన దేవుడా అన్నట్టు గెలిచారు. సచ్చి బతికిన అన్నట్టు గెలిచారు జూబ్లీహిల్స్లో. ఇదేమి మ్యాండేటరీ కాదు, లేకపోతే గవర్నమెంట్ చూసి ఈ గవర్నమెంట్ బాగుంది అని వేసిన ఓట్లు కాదు, ఏమీ కావు. కనీసం జూబ్లీహిల్స్కి ఏమైనా ప్రకటిస్తారేమో అనుకున్నా, అది కూడా లేదు లాస్ట్కి. దాంట్లో తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోటు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మా గవర్నమెంట్ చాలా దారుణంగా ఉంది, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మా గవర్నమెంట్ మేము పనిచేయలేకపోతున్నామని వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే ఉంది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే జనమంతా కూడా క్యాబినెట్ సమావేశం అంటే ఏదైనా చేస్తారేమో అని ఆశిస్తారు. అది కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లాంటి ఒక ఉప ఎన్నికల్లో చచ్చి బతికి గెలిచిన కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు నిజంగా దొంగోట్లు వేసుకోకపోతే, లేకపోతే ఇట్లా ఎలక్షన్ కమిషన్ పోలీసులు సహకరించకపోతే ఓడిపోతుండే, డౌట్ ఏం లేదు దానిలో. అట్లా ఒక కొన్నదాకా పోయి కొద్దిగా అయితే సస్తుంటుంది కదా అన్న కాడికి పోయొచ్చి తర్వాత కూడా గవర్నమెంట్ ఏం అలర్ట్ కాలే. ఓకే ఎలక్షన్ వస్తే అంతే, ఏదో పైసలు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు, మనం ఏం పనిచేయాలని అవసరం లేదు అన్నట్లే ఉన్నది ఇది. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పౌరులు ఎంత బాధ్యతతో ఉంటారో గవర్నమెంట్ అంతకన్నా ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ఒక క్యాబినెట్ సమావేశం పెట్టిందంటే దానిలో పబ్లిక్ యాక్టివిటీస్, పబ్లిక్ కార్యక్రమాలు ఉండాలి, పబ్లిక్ ఇష్యూస్ ఏమున్నాయి దాని మీద ఒక చర్చ జరగాలి. అనవసరమైనవి ఉత్తగా ఒక ప్రెస్ నోట్తో అయిపోయేదాన్ని, కాలితో గోలితో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చారు అన్నట్టు, లేకపోతే ఎంబీబీఎస్ చదివి ఎవరో మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా క్యాబినెట్ సమావేశం పెట్టి ఈ నిర్ణయం అలా తీసుకోవచ్చింది. చూపిస్తా, ఒకసారి చదవండి. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోటే, ఇది ఎవరో పేపర్లో రాసిన వార్తలు కాదు. ఇక సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం. దీనికి క్యాబినెట్ నిర్ణయించాలనా? అంటే క్యాబినెట్ లేకపోతే ఇవ్వరా? మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది, ఫిక్స్డ్ చేసుకున్నారు, ఏమైనా యాక్సిడెంట్ అనగానే 5 లక్షల రూపాయలు ప్రకటించాలి. దాన్ని క్యాబినెట్లో చర్చించడం ఎందుకు? అజారుద్దీన్ను ఎంఐఎం ఎమ్మెల్యేతో కలిపి మైనార్టీ విభాగానికి చెందిన అధికారితో ప్రతినిధిని బృందాన్ని పంపాలని నిర్ణయం. ఇది అక్కడ చర్చించాలనా? క్యాబినెట్లో చర్చించాలనా? ఇది మీరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని అజారుద్దీన్ పోవా, ఇద్దరు తీసుకొని పోయంటే ఆయనే పోతాడు, ఆయన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి. దానికి క్యాబినెట్ సమావేశం ఎందుకు? అంటే జనాలను మెస్మరైజ్ చేస్తున్నారు, జనాలను తప్పుదో పట్టిస్తున్నారు. ఇంకా ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ మరణించడంతో ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. నిరుద్యోగులు రెస్పాండ్ కావాలి దీని మీద. అందశ్రీ గారిని గౌరవించాలి మనం. అందశ్రీ గారికి ఒక స్మృతివనం కడతామన్నారు, వెల్కమ్ సైన్ అది మనం స్వాగతించాలి. ఇక జాబులు ఇచ్చే విషయంలో నిరుద్యోగులు రెస్పాండ్ కావాలి. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం భద్రత కోసం తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్సు. ఇది ఇప్పటికీ 10 క్యాబినెట్ సమావేశాలు చర్చించారు. 10 క్యాబినెట్ సమావేశాలు. క్యాబినెట్ సమావేశం ప్రతిసారి గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు చట్టం లేదు, దానికి ఒక ప్లాన్ లేదు, ఐడియా లేదు, విధానం లేదు. గిగ్ వర్కర్స్ అంటే వీళ్ళే జొమాటో దీనిలో పనిచేసే కార్మికులు ఉంటారు కదా, మన బైక్ల మీద వచ్చి ఇస్తారు, వాళ్ళ కోసం. దీని మీద స్టడీ అని ఒక సంవత్సరం క్రితమే స్టడీ చేసారు, ఆడిడ పోయి కర్ణాటక అక్కడికి కూడా స్టడీ చేసి వచ్చిండ్రు. ఇప్పుడు ఏమంటారు అంటే 6 రాష్ట్రాలే వీళ్ళు చేసే చట్టాన్ని బేస్ చేయాలంట. అంటే వీళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలంట. వీళ్ళే పోయి స్టడీ చేసి వచ్చారు ఆడకు గట్లుంటుంది కథ. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్. గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది ఎంత దారుణమైన మాట తెలుసా? నేను ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు కూడా కత్తితో పొడిచి కోర్టు ముందరకు పోయి కత్తితో పొడిస్తే సస్తారని నాకు తెలియదు సార్, నిజంగా తెలియదు సార్. నేను 10 సార్లు పొడిచిన సార్ కత్తితోన, కానీ కత్తితోన పొడిస్తే చచ్చిపోతారని నాకు తెలియకుండానే పొడిచిన అని ఒప్పుకున్నా అంటే వాడు. గట్టే ఉన్నది. గ్రామాల్లో పాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో తొందరగా పంచాయతీ ఎన్నికలు వెళ్ళాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అసలు పాలనా వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎవరు చేసిన నిర్వీర్యం? సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాక 2 సంవత్సరాలు ఎందుకయింది? ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్ ఇప్పుడుగా పెట్టారంట వాళ్ళు. సర్పంచ్ ఎలక్షన్స్
లేకనే కదా గ్రామాల పాలన నిర్వీర్యమైంది. ఈ గవర్నమెంట్లో గ్రామాలు మొత్తం నిర్వీర్యమైన గ్రామీణ ప్రాంతాల పాలన అని గవర్నమెంటే ఒప్పుకున్నది. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లే ఉందా ఆ మాట. ఈ నిర్వీర్యానికి బాధ్యతలు కూడా మీదే కదా వహించాల్సింది. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, క్యాబినెట్ బాధ్యత వహించాలి. సర్పంచ్ ఎలక్షన్స్ ఎవడు పెట్టొద్దన్నాడు? కోర్టు పెట్టొద్దన్నదా? ప్రతిపక్షాలు పెట్టొద్దన్నారా? జనం వద్దన్నారా? ఏమన్నా జనం వద్దు సర్పంచ్ ఎలక్షన్ పెట్టకండి, మాకు సర్పంచ్ లేకపోతే బాగుందన్నారా? మీరు పెట్టుకోవాలి. మీ పాలన మీద మీకు నమ్మకం లేక ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో తొండో మొండో గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంట బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధమైనగా పెడతారంట. నాకు తెలిసి ఇంక ఇప్పుడేం లేదు. ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉండరు, ఇది క్లియర్. సర్పంచులు ఉంటారు. అది సర్పంచులు కూడా కేంద్రం నుంచి డబ్బులు రావాలి కాబట్టి పెడతారంట. 3,000 కోట్లు ఆగిపోతాయంట ఇప్పుడు. కాబట్టి డిసెంబర్ 2nd వీక్లో 3rd వీక్లో షెడ్యూల్ ఇచ్చేసి జనవరి 1st వీక్లో 2nd వీక్లో సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారంట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 50% రిజర్వేషన్ పరిమితిని మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం తెలంగాణ సమాజం అంతా నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నారు. మేధావులంతా బీసీ మేధావులు కూడా మొత్తుకున్నారు ఇట్లా కాదు అని. ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ రిజర్వేషన్కి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ను తిట్టి 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 కేసీఆర్ బీసీలను మోసం చేసిండు. కేసీఆర్ ఒక ఏమన్నాడు, ఆ లాక్ ఎత్తేసినాం, క్యాప్ ఎత్తేసినాం, మేము ఇంకా దేకలేంగే సుప్రీంకోర్టు మేము అన్నట్టు ఢిల్లీకి పోయి వచ్చి ఇప్పుడు చతికిల పడి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% కేసీఆర్ అని పేరు పెట్టలేక వదిలేసారు. లేకపోతే కేసీఆర్ అయితే రిజర్వేషన్ ఇచ్చిండో అదే రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ ఎలక్షన్స్ గవర్నమెంట్ డిసిజన్. ఇది గాంధీభవన్కి వెళ్ళి మేము 42% ఇస్తామంటారు. అసలు ఇది పార్టీ పరంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్. బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఎంతలా 50% లోపలనే ఉండాలి. సేమ్ కేసీఆర్ చేసినట్టే రిజర్వేషన్ ఇవ్వాలి. అది పార్టీ గుర్తు మీద జరగదు. పార్టీ ఎట్లా ఇస్తుంది? పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు. పార్టీ టికెట్లు ఇస్తుందా? పార్టీ బీఫామ్లు ఇస్తుందా? ఏమన్నా గాంధీభవన్కి వెళ్ళి ఇస్తామంటే జనాలను ఎంత అంటే జనాలకి ఏం తెలియదు, మేమే తెలియపరలము అనుకుంటున్నారు వీళ్ళు. సర్పంచ్ ఎలక్షన్స్కు గాంధీభవన్కి వెళ్ళి టికెట్లు ఇస్తారు ఏమన్నా? వీళ్ళ గవర్నమెంట్ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే ఇదే పద్ధతిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెట్టేవాళ్ళు. అది పార్టీ గుర్తు మీద జరుగుతాయి. జూబ్లీహిల్స్లో ఎట్లా గెలిచిండ్రో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళే అనుకుంటున్నారు ఇంత చేస్తే గింతేనా మన బతుకు, ఇంత వేసి ఇన్ని పైసలు వంచి ఇన్ని చీరలు వంచి ఇంత అల్లకొల్లారం చేసి ఇంత రౌడీజం చేసి ఇన్ని దొంగోట్లు వేపిస్తే ఇంతేనా అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఎక్కువ కూడా రావాలి కదా, మనకు తక్కువ వచ్చినాయి లెక్కలు వేసుకుంటున్నాడు. దొంగోట్లు ఇన్ని వేయించినాం, 25,000 ఒకటి దొంగోట్లు వేయించినాం, ఇన్ని చీరలు వంచినాం, 60,000 చీరలు వంచినాం, 60,000 చీరలు మహిళలకు చీరలు వంచినాం, 80% జనాలకు అంటే దగ్గర 3 లక్షల మందికి డబ్బులు వంచినాం. అయినా ఏంది ఇది అంటే వీళ్ళ పరిపాలనకి ఎన్ని మార్కులు పడ్డాయో జూబ్లీహిల్స్లో వీళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈ డ్రామా ఎవడైపోయిండు? ఎప్పుడో పెట్టచ్చు. ఈ రిజర్వేషన్తో 50% లోపల దాటకుండా కేసీఆర్ రిజర్వేషన్ ఎప్పుడో ఎలక్షన్ పెట్టచ్చు. ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టామని ఓపెన్గా చెప్పేసారు. పెట్టమని ఆ రిజర్వేషన్ ఆ పార్లమెంట్ చట్టం అయ్యేది లేదు, వీళ్ళు పెట్టేది లేదు. అది అయినాక పెడతారంట. అంటే ఈ టైంలో వీళ్ళ టర్మ్లో వీళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉండరు, ఏమీ ఉండవు. ఇంకా ఏమున్నాయి అసలు జనాల సమస్యల మీద చర్చ ఉందా? పత్తి కొనుగోలు లేవు. కేంద్ర ప్రభుత్వం మీద ఫైటింగ్ ఏమైనా ప్రకటించారా? కేంద్ర ప్రభుత్వం పోయి కలుద్దాం, ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీని కలవనికి వడిగాపులు కాసుడు, లేకపోతే ప్రధాని దొంగసాటుగా పోయి కలువడే తప్ప ఎందుకు ఉండలేరు పత్తి? అది రూల్స్ ఏంది? ఆ జిన్నింగ్ మిల్స్ మొత్తం ఎందుకు సమ్మెకుపోయినాయి? మొత్తం పత్తి రైతుల రోడ్డు మీద ఎందుకున్నారు? ఒక క్యాబినెట్లో చర్చ జరిగిందా? ఒడ్లు కూడా ఉండలేరు. ఒడ్లు కూడా అకాల వర్షాలు పడితే మళ్ళీ కొట్టుకపోతాయి. మొన్ననే కొట్టుకపోయినాయి. వడ్లు ఎవరు ఉండలేరు. వాళ్ళకి ఎంఎస్పీ కూడా వస్తలేదు. లాస్ట్ ఇయర్లో యాసంగి బోనస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. పెన్షనర్లు ఇందిరా పార్క్ ధర్నా చేసిర్రు. మా పరిస్థితి ఏంది, మేము చచ్చిపోతున్నాం, మాకు 1,00,000 రోగాలు ఉన్నాయి, మా పరిస్థితులు బాగాలేవు, మా కుటుంబ పరిస్థితులు అని దాని గురించి చర్చ జరిగిందా? ఫీజు రియంబర్స్మెంట్ గురించి కాలేజీలను బెదిరించి ఆయన సేపు సెటరేట్ చేసిర్రు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏందో ఆలోచన చేసిండ్రు ఆ క్యాబినెట్లో. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులే మాకు వస్తలేవు, జీపీఎఫ్ లాంటివి మాకు ఇస్తలేరు ఏందని అంటున్నారు. దాని గురించి చర్చించారు ఏమన్నా? నిరుద్యోగుల గురించి ఏమైనా చర్చ జరిగిందా? మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది? 2 లక్షల ఉద్యోగాలు అన్నాము, అసలు ఈ సంవత్సరం మొత్తం ఎండింగ్కి వచ్చినాము, అసలు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. చర్చ జరిగిందా క్యాబినెట్లో? అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు మా డెవలప్మెంట్ చూసే ఓటేయండి, మా డెవలప్మెంట్ మేము చూపిస్తామన్నారు కదా, ఎలక్షన్ గెలిచిర్రు, కనీసం డెవలప్మెంట్ గురించి చర్చ జరిగిందా? జూబ్లీహిల్స్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం మొన్ననే ఎలక్షన్స్లో ఏమైనా చెప్పినామా? అవి ఏమైనా చూసుకున్నారా? ఎవరన్నా మాట్లాడుకున్నారా?
పబ్లిక్ సమస్యల గురించి ఏమీ లేవు. జనాలు వచ్చినాయి, ఊళ్ళో జనాలు వచ్చినాయి, జనాలు వస్తే హాస్పిటల్స్లో ఎవరు దిక్కులేరు. చర్చ జరిగింది ఏమన్నా? మరి దేని గురించి చర్చ జరిగింది? ఏమన్నా ఫీజులు తక్కువ, రేపు నెక్స్ట్ అకాడమీ ఎక్కడ వస్తారు, స్కూల్ ఫీజులు తక్కువ చేయడానికే మన కాలేజీలు బెదిరించారు కదా, మీరు డొనేషన్లు తీసుకుంటారు మాకు తెలుసు అని. తెలుసు కాదు, తక్కువ చేసే బాధ్యతలు మీది. ఆ తక్కువ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మరి దేనికోసం క్యాబినెట్ ఛాయ్ బిస్కెళ్ళి దీనికేనా? ఒకరి మొగను చూసుకుంటే పెట్టుకునే మీటింగ్ లాగా కనిపిస్తుంది. ఇది పబ్లిక్ క్యాబినెట్ కాదు, ఇది పర్సనల్ క్యాబినెట్. అట్లే కనిపిస్తుంది. అసలు క్యాబినెట్ సమావేశం ఎట్లా జరగాలి, వీళ్ళు ఎట్లా చేస్తున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. కనీసం ప్రభుత్వానికి ఒక బుద్ధి అనే చెప్పండి. కనీసం జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పలేకపోయారు. కనీసం ఈ కామెంట్స్ రూపంలో చెప్పండి, చదివి వినిపిద్దాం వాళ్ళకి. క్యాబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చ జరగకుండా ఇట్లాంటివి ఉత్తుగా తీసుకునే నిర్ణయాలు, ఉత్తగా ఒక ప్రెస్ నోట్తో అయ్యే కార్యక్రమాలు, మీరు ఫోన్లో మాట్లాడుకుని చేసే కార్యక్రమాలను తీసుకొచ్చి క్యాబినెట్ సమావేశంలో చర్చించి అసలు సమస్యలు ఎందుకు పక్కతో పట్టిస్తున్నారు? ఇందిరమ్మ ఇండ్ల గురించి చర్చ జరిగిందేమన్నా? బిల్లులు రాక చచ్చిపోతున్నారు, ఏమైనా వచ్చినాయి అవి? కాంట్రాక్టర్ బిల్లులు లేక మీరు డబ్బులు లేక చచ్చిపోతున్నారు, వాళ్ళ గురించి ఏమైనా ఉందా? రాష్ట్ర సంపద పెంచే ఆలోచన మనం చేసిండ్రా? రాష్ట్రానికి అవతల ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయట, మనకి ఏమొచ్చినాయి తెలుసా మీకు? దాని గురించి ఏమైనా చర్చ జరిగిందా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి ప్రభుత్వానికి ఏం చెప్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.